అందరికీ ప్రైజ్ ద లార్డ్. మనస్సాక్షి ఉన్నదా? అయితే అది ఏ రకం? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ప్రతి మనిషిలో మనస్సాక్షిని ఉంచాడు. ఎందుకంటే మనిషి చేసే ప్రతి పనిలో మంచి కానీ చెడు కానీ ఉంటుంది. అయితే చేసే పని చెడ్డదైతే మనస్సాక్షి ఆ వ్యక్తిని నిలదీస్తుంది. అది తప్పు, పాపము కనుక దానిని ఎందుకు చేస్తున్నావు అని ప్రశ్నిస్తుంది. ఎలాగంటే చిన్నపిల్లలు తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళు గద్దించినట్లుగా పాపము చేసిన ప్రతి వ్యక్తిని మనస్సాక్షి గద్దిస్తుంది. పవిత్రమైన మనస్సాక్షి లేని వారికి రక్షణ లేదు. మనస్సాక్షికి ఎవరైతే లోబడతారో వారు దేవుని దృష్టిలో పరిశుద్ధులు. మనస్సాక్షి ప్రకారం జీవించని వారు దేవుని దృష్టిలో అపవిత్రులను, దోషులుగా ఉంటారు. అట్టివారే అపవాది సంబంధులు. పరిశుద్ధ గ్రంథములో ఎన్ని విధములైన మనస్సాక్షులు ఉన్నాయో తెలియజేశాడు. వాటిని తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాదు గాని మన మనస్సాక్షి ఎలా ఉందో పరీక్షించుకుందాం. అది మనకు ఎంతో మేలు. మొదటిగా అపోస్తుల కార్యాలు 23:1 మంచి మనస్సాక్షి. రెండవదిగా అపోస్తుల కార్యాలు 24:16 నిర్మలమైన మనస్సాక్షి. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.